వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క లైక్ అయితే చేయండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్‌ప్లోర్ తిరుపతి. ఈ రోజైతే మన తిరుపతిలోనే ఫేమస్ అయిన బాబాయ్ చాట్ దగ్గరికైతే వచ్చాననమాట. ఇక్కడైతే పెరుగు ఫేమస్. పెరుగు ఫేమస్ అంటున్నానేందనుకోవచ్చు మీరు. ఇక్కడైతే ఏ చాట్ అయినా పెరుగుతోనే ఇస్తారు. పెరుగుతోనే అందరైతే లైక్ చేస్తారంట. ఇక్కడైతే ప్రైజెస్ చాలా రీజనబుల్‌గా ఉంటాయంట. హైయెస్ట్ ప్రైస్ అంటే 40 రూపీస్ అంట. ఇంకా మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత రీజనబుల్ ప్రైజెస్ అని చెప్పి. ఇంకా డీటెయిలింగ్‌గా ఇక్కడ ఏమేమి ఉంటాయో, ప్రైజెస్ ఎలానో, అడ్రస్ ఎక్కడో మొత్తం చూసేద్దాము. మీకు ఒకవేళ లొకేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అంకుల్, ఇక్కడ ఏమేమి ఉంటాయి అంకుల్? మా పెరుగు పూరి, పెరుగు స్పెషల్ మాకు. పెరుగు పూరి, పెరుగు మసాలా, పెరుగు వడ, అటుకులు మసాలా, అటుకులు మిక్చరు, అటుకులతో కొన్ని ఐటాలు వస్తాయి, పెరుగుతో కొన్ని ఐటాలు వస్తాయి, బజ్జీతో కొన్ని ఐటాలు వస్తాయి. డిఫరెంట్గా ఉంటాయి ఐటమ్స్. ఓకే, ఇక్కడ ఫేమస్ ఏంది అంకుల్? ఎక్కువ ఏది తీసుకుంటారు? పెరుగు ఐటమ్స్ ఎక్కువ పోతుంది. పెరుగు ఐటమ్స్ అంటే ఏది? పెరుగు మసాలా, పెరుగు పూరి, పెరుగు వడ, 3 ఐటమ్స్ బాగుంటాయి. ఫేమస్. ఆ పైన డిఫరెంట్గా అటుకులు మిక్చరు, అటుకులు మసాలా, అవి కూడా అన్ని ఫేమస్. ప్రైజెస్ ఎంత అంకుల్? రేట్లు ఎలా? ప్రైజెస్ అంటే రేట్స్ అంతా ఇక్కడే ఉన్నాయి. 40 హై 40. హైయెస్ట్ ప్రైస్ అంటే 40 రూపీస్. 40 రూపీస్ అంతే. ఫోన్ పే మాత్రం ఉండదమ్మా. ఫోన్ పే ఉండదా? ఓకే, వచ్చే వాళ్ళకైతే ఫోన్ పే అయితే ఉండదంట. క్యాష్ ఒక్కటే. ఓకే అంకుల్, దీని టైమింగ్స్ చెప్పరా? 5 to 10. 5 నుంచి 10 దాకా ఉంటారు. అడ్రస్ ఏమొస్తుంది? లొకేషన్ బ్రహ్మంగారు గుడి, కేటీ రోడ్డు, బ్రహ్మంగారు గుడి బ్యాక్ సైడ్. పేరేమన్నా ఉందా అంకుల్? బాబాయ్. బాబాయ్ బాబాయా? బాబాయ్ బండి. ఓకే, బాబాయ్ మసాలా బండి. బాబాయ్ మసాలా బండి అంట ఈ నేమ్ అయితే. ఇక్కడ టేస్ట్ బాగుంటుందా బ్రో? చాలా బాగుంటుందండి. నేను గత తిరుపతికి వచ్చి 5 years అయింది. 5 years నుంచి ఈవినింగ్ 5కి వచ్చి 5కి 5:30కి కానీ వస్తాను. అంకుల్ దగ్గరే డైలీ తింటానండి. బాగా అనిపిస్తుందా? చాలా బాగుంటుంది. ఏం తీసుకుంటారు ఇక్కడ మీరు? నేను డైలీ మసాలా పూరి తీసుకుంటానండి. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? ప్రైజెస్ టేస్ట్ కి చాలా రీజనబుల్ అండి. ఓకే బ్రో, చాలా క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఓకే బ్రో. మసాలా.
పెరుగు మసాలా. అందులో ఒకటి పన్నీర్ తీసి ఇంకోటి పెరుగు కూడా కవర్ లేదు సార్ ఇచ్చి. ఇదేంటి అంకుల్? పెరుగు పూరి. పెరుగు పూరి. మా ఉసి ఉసి దా దా పెరుగు పూరి ఇచ్చాను. నీ పానీపూరి కదా. ఇంకోటి ఏమి మసాలా. ఆ పాపకి ఏదో పార్సల్ అన్నమాట. పార్సల్ వేసాను. 4 కదనా? ఏంటి పాపడు పల్లి ఒకటి బజ్జి మిర్చి ఒకటి పానీపూరి ఒకటి. బజ్జీ 150 తీసుకోవాలి కదా. Hmm. 150. బ్రో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. బాగుంటుందా? నేను యాక్చువల్గా నేను ఇక్కడ ఉన్నాను, ఎప్పుడైనా తిరుపతికి వచ్చినప్పుడు ఇక్కడ తినేసి వెళ్తా. అంత బాగుంటుంది. బాగుంటుందా? మీరు ఇక్కడ ఏది ఎక్కువ తీసుకుంటారు? టేస్ట్ ఏది బాగుంటుంది? బజ్జీ మిక్చర్ ఎక్కువ తీసుకుంటారు. బజ్జీ మసాలా అన్ని బాగుంటాయి, ఒకటేనే కాదు అన్ని బాగుంటాయి. ప్రైజెస్ ఎలా అనిపిస్తాయి? రీజనబుల్, టేస్ట్ రీజనబుల్, ఇది రీజనబుల్, అంత రీజనబుల్ గానే ఉంటుంది. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ బ్రో. ఇది పెరుగు మసాలా నాకు.
సో ఇప్పుడైతే ఇక్కడ ఫేమస్ అయిన పెరుగు మసాలా అయితే తీసుకున్నాను. ఇక్కడైతే పెరుగుతో ఏదైనా అంటే ఏ ఐటమ్ అయినా పెరుగుతో అయితే ఇష్టపడతారంట, ఫేమస్ అంట. సో నేనైతే పెరుగు మసాలా అయితే తీసుకున్నా. దీని టేస్ట్ అయితే చూద్దాము. చూద్దాం టేస్ట్ అయితే. నేను చూస్తుండగానే చాలా రష్ అయితే పెరిగిపోయారు. వీడియో తీయటానికి కూడా అవ్వలేదన్నమాట. అంకుల్ అయితే చాలా ఫాస్ట్గా ఉన్నాడనమాట. అంకుల్ని క్యాచ్ చేయలేకపోయాను అనమాట, అంత ఫాస్ట్గా ఉన్నాడు అంకుల్ అయితే. సో ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూసేద్దాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా డిఫరెంట్ టేస్ట్తో, ఎక్సలెంట్ అంతే. పెరుగు కూడా నార్మల్గా అయితే లేదు, చెప్పలేను, అలా డిఫరెంట్గా అయితే ఉంది ఇది. నార్మల్గా మనం పెరుగుతో ఏదైనా తీసుకుంటే మెత్తగా అయిపోయి ఉంటాయి కదా, ఇదైతే అలా లేదనమాట. లోపలంతా చాలా క్రిస్పీగా ఉంది. చూసేదానికైతే చాలా చిన్నది కనిపిస్తుంది, చోటా ప్యాకెట్ బడా ధమాకా అన్నట్టు అలా ఉందన్నమాట. చూడండి మీరే ఒకసారి, మీకు దగ్గర షాట్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. బ్రో ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? ప్రతి ఒక్కటి బాగుంటది. బజ్జీ మసాలా కానీ బజ్జీ మసాలా నుంచి ప్రతి ఒక్కటి ఎక్సలెంట్ గా ఉంటది. ఈ పక్క వచ్చినప్పుడు రైడ్కి వచ్చినప్పుడు అంతా తినేసేపోతాను, ఖచ్చితంగా తినేసేపోతాను. ఇంటికి వచ్చినప్పుడు అంతా తినేసేపోతాను, బాగుంటది. అది రేట్లు ఎలా అనిపిస్తాయి? రేట్లు కూడా మాక్సిమం మామూలుగానే ఉంటాయి, రేట్లు బాగానే ఉంటాయి, దానికంతా ఏం లేదు, బాగానే ఉంటది. ఓకే, థ్యాంక్ యూ. పెరుగు పూరి